పరలోక రాజ్యం కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. నేను చనిపోయిన తర్వాత మాత్రమే పరలోకానికి నేను వెళ్ళగలను. బ్రతికి ఉండేలా నేను పరలోకంలో వెళ్ళగలను అని చాలామంది అనుకుంటారు. నిజమే. మనము చనిపోయి పరలోకములో చూడటం కంటే కూడా బ్రతికుండి పరలోకంలో చూస్తే ఎంత బావుండును అని చాలామంది ఈ విధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అయితే మత్తయి సువార్త మూడో అధ్యాయము మొదటి ఆహ్, వచనాల్లో మనం చూసినట్లయితే, అక్కడ యోహాను చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, "ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను." యోహాను అంటున్నాడు, పరలోకంలో మీరు అంటే మీ సమీపముగా మీతోనే మీ దగ్గరగానే ఉంది. ఆ పరలోకంలో మీరు ఉండాలి అంటే, ఆ పరలోకంలో మీరు చేరాలి అంటే, ఆ దేవుని క్రింద మీరు పరిపాలించబడాలి అంటే, మీరొకటి చేయవలసింది ఉంది. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన వారిని పరిపాలిస్తాడు. వారు ఆయనకు ప్రజలై ఉంటారు. ఆయన వారికి దేవుడై ఉంటాడు అని అంటున్నారు. మరి చేయవలసిన పనేటంటే, ఎవడైతే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, నేను ఒక పాపాత్ముడని, మన స్థితిని ఆయన ముందు ఒప్పుకొని, నా పాపములు క్షమించి, నన్ను కడిగి, నన్ను పవిత్రపరచు. మీరు నా కోసం ఈ లోకానికి వచ్చారు. నా పాపము నిమిత్తము చనిపోయి, సమాధి చేయబడి, మూడో దినాన తిరిగి లేసి, నాకు రక్షణను అనుగ్రహించినటువంటి ఏకైక దేవుడు మీరేనని, మీ ద్వారా మాత్రమే నేను రక్షించబడి ఉన్నానని ఎవరైతే విశ్వాసముంచి ఆయనను ఆరాధిస్తారో, ఆయనను వెంబడిస్తారో, వారు ఆ పరలోక రాజ్యంలో ఉండగలరు. వారు ఆ రాజ్యాన్ని ఆనందించగలరు. అంటే చనిపోయిన తర్వాత కాదు. ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని మనం చూడగలం. ఎవరైతే ఆయన రాజ్యానికి, అధికారానికి ఒప్పుకొని, ఆయన చేత పరిపాలించటానికి ఇష్టపడతారో, వారిని ఆయన పరిపాలిస్తాడు. ఆయన దేవుడుగా పరిపాలిస్తాడు. వారి జీవితంలో సంతోషం ఉంటుంది. వారి జీవితంలో సమాధానం ఉంటుంది. వారి జీవితంలో ఆనందం ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా కష్టంలో అయినా, నష్టంలో అయినా, పరిస్థితులు ఎలాగైనప్పటికైనను దేవుని అధికారం క్రింద వారు ఉంటారు గనుకనే సమస్తము దేవుడై ఉంటారు వాడిని. పరలోక రాజ్యంలో దేవుడు మనతో ఉంటాడు. మనము దేవునితో ఉంటామని మనం ముందు వీడియోలో మనం చూసినట్లుగానే, ఈ లోకంలో కూడా మనము దేవునితో ఉన్నప్పుడు అదే పరలోక రాజ్యం. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని చేత ఎవరైతే పరిపాలించబడతారో అదే పరలోక రాజ్యం.